నమస్తే, వెల్కమ్ టు లీవ్. యాంకర్ శ్యామల మళ్ళీ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. అయితే గతంలో తనే చెప్పింది ఎటువంటి షూటింగ్స్ లేవు, అన్నీ పీకేశారని చెప్పి. అయితే అటువంటి యాంకర్ శ్యామల మరి సిద్ధం సభలకు గతంలో చూసుకుంటే ఎలక్షన్స్ కన్నా ముందు ఖచ్చితంగా నాకు ఎంత ఇస్తారు, ఎంత ఇస్తే సభలకు వస్తాను అన్న మాటలు కూడా మనం విన్నాం. అయితే మొత్తానికి యాంకర్ శ్యామల ఈరోజు ఎలాంటి కథ చెప్పింది, మొత్తానికి తను చెప్పినటువంటి కథలో సారాంశం ఏంటి, మొత్తానికి ఏం చెప్పింది అనే దానిపై మనతో పాటు అయితే పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మనం చూస్తున్నాం యాంకర్ శ్యామల అయితే 2019 నుంచి 24 దాకా ఎక్కడ కనిపించలేదు. ఎటువంటి ఆడవారిపై ఎన్నో రకాల అగాధ్యాలు కానీ ఇవన్నీ జరిగినా సరే ఎక్కడ కనిపించింది లేదు. ఆఖరికి వైఎస్ జగన్ సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక ముగ్గురు ఆడవాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తరఫున ఒక మాట మాట్లాడింది లేదు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టార్ క్యాంపెయినర్గా అంటే చాలామంది విమర్శలు కూడా జరుగుతున్నాయి. ఏంటంటే రోజా గారికి వయసు అయిపోయింది కాబట్టి ఎవరో ఒకళ్ళు యంగ్ లేడీ కావాలని కాబట్టే యాంకర్ శ్యామలను తీసుకొచ్చారని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి వచ్చిన ప్రతిసారి ఒక కథ చెప్తూ వస్తుంటుంది. ఈసారి కూడా ఏదో కథ చెప్పినట్టుగా ఉంది. మొత్తానికి ఆవిడ చెప్పిన కథ మీకైనా అర్థమైందా లేదంటే ఏం చెప్తారు? ఆవిడ కథ చెప్పారు నిజంగానే స్టార్టింగ్లో. అంతకంటే ముందు అసలు ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఏంటి ఈవిడ పొజిషన్ అనుకుంటే, గతంలో ఈవిడికి అధికార ప్రతినిధి ఇచ్చారు అని అన్నారు. ఈ రోజున సాక్షి మీడియాలో చూసుకుంటే స్పోక్ పర్సన్ అని చెప్పి వస్తుంది. అసలు ఇంతకీ ఈవిడ ఎవరు, ఎలాంటి హోదా కల్పించింది వైఎస్ఆర్సీపీ, ఎందుకు మాట్లాడుతుంది, ఎన్ని ముడుపులు అందాయి, ఈ విధంగా చూసుకుంటే సరే అది వాళ్ళకే వదిలేద్దాం. అసలు వాళ్ళకే అర్థం కావట్లేదు, వాళ్ళ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లే అంతా. అందులో ఈ శ్యామలని ఈరోజు మనం చూసుకుంటే ఈవిడ ఫస్ట్ ఒక కథ చెప్పింది. ఒక పేదవాడు చలిలో వణుకుతున్నాడు అని, ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు, కంబలి ఇస్తానని చెప్పి వెళ్ళాడు, మర్చిపోయాడు అని. ఈ లోపుగా ఇతను తెల్లారేపాటికి ఒక లెటర్ రాశాడు అంది. అసలు కప్పుకోవటానికి దుప్పటే లేకుండా చలిలో వర్షంలో ఉండేవాడికి అసలు ఈ పెన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, అలా రాశాడు. అది వర్షంలో అది పాపం ఎవరికి అర్థం కానికి వచ్చును. దానికి ఆవిడేమంటుంది, ఆ పేదవాడు ఎవడో తీసేద్దాం, కంబలి ఇచ్చేవాడిని తీసేద్దాం, ఆ ధనవంతుణ్ణి, అసలు ఈ పేదలకు అన్యాయం జరుగుతుంది, దాని గురించే నేను మాట్లాడుతున్నాను అంది. అసలు పేదలకు అన్యాయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు దోచుకున్నారు రాష్ట్రాన్ని, ఎవరు ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ విధంగా ఈ రోజున అప్పుల పాలు చేసి అసలు గుంటలు పూడ్చడానికే ఆంధ్రప్రదేశ్లో 800 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే ఏ విధంగా ఉంది వాళ్ళ పరిపాలన. ఈ రోజున శ్యామల చెప్తుంది అన్యాయాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ తరపున నేను మాట్లాడటానికి వచ్చాను అనంది. అమ్మ శ్యామల మాట్లాడటానికి వచ్చావు, బాగానే ఉంది, నువ్వు పేటీఎం బ్యాచ్ అర్థమవుతుంది. ఫస్ట్ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి అతి దగ్గరలో ఆడపిల్లకి అన్యాయం జరిగితే, రేప్ జరిగితే, ఆ రోజు ఏమైపోయింది ఈవిడ, వాళ్ళ సొంత చెల్లెళ్ళిద్దరూ తల్లి, ముగ్గురికి అన్యాయం జరిగింది. సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి వదిలే, మీకు అసలు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు. ఫస్ట్ నువ్వు ఇంటి గురించి, ఇంటి ఆడపిల్లల గురించి పట్టించుకోలేని ఈ పార్టీ వాళ్ళు అసలు రాష్ట్ర ప్రజల గురించి ఏం పట్టించుకుంటారండి. వాళ్ళ చెల్లెల గురించి పట్టించుకోలేదు, చెల్లెళ్ళిద్దరూ తల్లి గురించి పట్టించుకోలేదు. ఈవిడ ఎంతసేపటికి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటుంది. దీపం పథకం వచ్చిందమ్మా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో, ఓసారి చూసుకో. కూటమి ప్రభుత్వం ఎప్పుడో 90s చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ విషయం ఒకసారి చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు దీపం 2 అనే దాని కింద చేస్తున్నారు, అది కూడా జరుగుతుంది. దీపావళికి అందరూ చక్కగా హ్యాపీగా దీపం పథకాన్ని ఆనందంగా ఆస్వాదించారు. ఇంకొకటి మహిళలకి ఏదైతే ఉచిత బస్సు అన్నారో దాన్ని కూడా నెక్స్ట్ మంత్లో చేయబోతున్నారు. ఇంకొకటి ఆడవాళ్ళకి ప్రతి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 రూపాయలు అది కూడా ఇస్తారు. పిల్లలకి ఏదైతే బడికి వెళ్ళే పిల్లలు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు, దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి, వీళ్ళు చేసిన అన్యాయాలు, దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ రావటానికే ఈ 6 నెలల టైం సరిపోవట్లేదు. ఎంతసేపటికి వీళ్ళు అదిగో ఆ పథకం చేయలేదు, ఈ పథకం చేయలేదు అని చెప్పుకుంటూ పోవటం తప్పించి మీరు చేసిన తప్పుల గురించి బయట పెట్టనీయకుండా చేయటానికి ఇదంతా. ఏదైతే వీళ్ళు తప్పులు చేశారో అవన్నీ ఈరోజు కూటమి ప్రభుత్వం బయటికి తీస్తుంటే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, మా తప్పుల్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి, వీళ్ళ గురించి ఏ ఎలిగేషన్ తీసుకురావాలనేది వీళ్ళ ప్రయత్నం. వీళ్ళు ఎప్పుడు అదే పనిలో ఉంటారు, కొత్త ఎలిగేషన్స్ తీసుకొస్తూ వీళ్ళు చేసిన ఈ స్కామ్లన్నీ బయటకు రాకుండా చేసుకోవడం కోసం ఈరోజు శ్యామల మీటింగ్ పెట్టింది.
ముఖ్యంగా ఈ శ్యామల అనే ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఒక స్కామ్లో ఉన్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి అనే దొంగ 10-11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ఒక జైలు ఖైదీ. ఈ బెయిల్ దొంగని వాళ్ళ హస్బెండ్కి ఇతను సపోర్టు, శ్యామల హస్బెండ్కి. మరి ఇట్లాంటి వ్యక్తులందరూ కలిసి ఏం చేద్దామని, ఏం మాట్లాడదామని, ఈ శ్యామల అనే ఆవిడ ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు? మరి షర్మిల గారికి అన్యాయం జరిగినప్పుడు రావచ్చు కదా, మరి సొంత బాబాయిని చంపేసి మా నాన్నను చంపేశారని చెప్పేసి సునీత గారు వచ్చినప్పుడు రావచ్చు కదా, విజయమ్మ గారి తరపున రావచ్చు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? అవన్నీ మాట్లాడకుండా ఈ రోజు వచ్చేసి జరుగుతున్న పనులన్నీ జరగనట్లుగా క్రియేట్ చేసేసి చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అయితే తను మాట్లాడుతున్న మాటలు కూడా ఏంటంటే చేతగానప్పుడు హామీలు ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి వారు ఏదైతే ఉందో ఖచ్చితంగా 2019 నుంచి 2024 వరకు కూడా వాళ్ళు ఎన్నో రకాల హామీలు అయితే ఇచ్చారు. ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, ఓన్లీ 5 స్టార్స్ మాత్రమే, 5 స్టార్ హోటల్లో మాత్రమే మద్యం అన్నారు. కానీ చీప్ కల్తీ మద్యంతో దాదాపు 1,00,000 కోట్లు, అది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా పూర్తి నగదుతో తీసుకున్నారు. సో 1,00,000 కోట్లు ఏమయ్యాయి దాని మీద కావచ్చు, లేదా ఏదైతే మైనింగ్ సంబంధించి దాదాపు 20,000 కోట్లకు సంబంధించి మైనింగ్ ఏదైతే వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు, అదేవిధంగా వాసుదేవర్ రెడ్డి అతను ఏదైతే మద్యానికి సంబంధించి ఉన్నాడు, అదే కాక రోజా చూసుకుంటే దాదాపు ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కాము. సో ఇవన్నీ స్కాములు కానీ వీటన్నిటికి సంబంధించి మాట్లాడకుండా శ్యామల ఓన్లీ స్క్రిప్ట్ ఇస్తే దాని నుంచే మాట్లాడుతుంది. ఇంకోటి మీ స్క్రిప్ట్ బాగా చూసుకుంటే ఏదైతే ప్రెస్ మీట్ చూసుకుంటే అక్కడ నాకు తెలిసి ముందు ఎంతమంది ఉన్నారో తెలియదు. జగన్ వచ్చినా అదే విధంగా మాట్లాడతాడు, అంబటి రాంబాబు వచ్చినా అదే మాట్లాడతాడు, వీళ్ళందరూ కూడా ముందు ఎవరు ఉన్నారో తెలియదు. కానీ ఒకసారి ఇటు ఒకసారి అటు చూసుకుంటే ఏదో మాట్లాడుతుంటారు. మొత్తానికి ముందు ఎవరు ఉంటారంటే ఏం చెప్తారు? ముందు ఎవరు ఉండరండి. దొంగల ముందు ఎవరు ఉంటారు? ఉంటే ఒకరిద్దరు దొంగలే ఉంటారు. ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ పేటిఎం డబ్బులు ఇచ్చిన వాళ్ళు, నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని చెప్పిన వాళ్ళే అక్కడ ఉంటారు తప్పించి ఎవరైనా సరే అన్యాయానికి ఎవరైతే న్యాయానికి ఈ రోజున ప్రభుత్వం న్యాయంగా జరుగుతుందో ఇట్లాంటి తరుణంలో వీళ్ళు అన్యాయంగా మాట్లాడే వాళ్ళకి ఎవరు నిలుస్తారు? ఎవ్వరూ నిలబడరు, అక్కడ ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా, ఎక్కడ చూసుకుని అక్కడ ఎవరు ఉండరో చేతులు ఊపుతాడు, ఎవరు ఉండరో ఆశీర్వదిస్తున్నట్లు ఫీలింగ్స్ ఇస్తా ఉంటాడు. వీళ్ళందరూ ఎవరు లేకపోయినా కూడా పాపం వాళ్ళకి అలవాటు అనమాట, పేటిఎం బ్యాచ్కి అదొక అలవాటు. పక్కన కుర్చీలతో మాట్లాడాలి వాళ్ళంటే అదొక ఇదైపోయింది. అయితే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. 6 నెలలు కాకముందే గ్రంథి శ్రీనివాస్ కానీ, లేదంటే మనం చూసుకొని ఇందాక చెప్పినట్టుగా అవంతి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ చెప్పారు వీళ్ళకి ఇంకా టైం ఇవ్వాలి. శ్రీనివాస్ గారు క్లియర్ గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పాడంట, వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా అవలేదు, మీరు ముందుగానే మమ్మల్ని వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టమని వాళ్ళ మీద ఎలిగేషన్స్ తీసుకురమ్మంటే మాకైనా కొంచెం ఆలోచన ఉండాలి కదా, వాళ్ళకి కొంచెం బుర్ర పనిచేస్తున్నట్లుంది, అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డికి మేము చెయ్యం ఇట్లాంటివి, వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం, ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, ఈ టైంలో ఈ కొంత పీరియడ్లో ఏం చేయలేరు, ఈ 6 మంత్స్ కూడా కాకుండానే మనం ఏమని వాళ్ళ మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజలు కూడా హర్షించరు, ఇలాంటివి మేము చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు బయటకు వచ్చేసాడు అతను. గ్రంథి శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ శ్యామల లాంటి వాళ్ళని తీసుకొస్తారు. గ్రంథి శ్రీనివాస్ గారు ఒకటే చెప్పారు, అవగాహన లేని వ్యక్తుల్ని వాళ్ళు ఈ పనికి తగ్గవాళ్ళ లేదా అనేది ఏది చూడరంట, మేము డబ్బులు ఇస్తున్నావు నువ్వు చేసే అంటారు, కానీ వాళ్ళు దానికి అర్హత ఉందా లేదా అనేది చూడరు. అట్లాంటి ఒత్తిడి కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఉందనేది అతను చెప్పిన మాట. అదే మీరు ఇందాక అన్నట్టు అవంతి శ్రీనివాస్ గారు కూడా మాటల్లో ఇంకో మాట కూడా చెప్పారు, అదే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన హయాంలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఎవరైనా విలేకరి కానీ ఇంకొకరు ఎవరైనా వచ్చేసి సార్ ఇంత పీరియడ్ అయిపోయింది కదా మీరు ఇంకా ఏం చేయలేదు అంటే ఆయన ఒకటే మాట అనేవాడంటే 5 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు కదయ్యా, మ్యాండేటరీ మాకు 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనేసారు. సో నిజంగా జగన్ వాళ్ళ తండ్రి మాట మీద కూడా నిలబడతా లేదు అని చెప్పి అనుకోవచ్చా? ఫస్ట్ అతనికి ఓట్లేసి 2019లో అధికారం కట్టబెట్టింది ఏదో రాజశేఖర్ రెడ్డి కొడుకు అనే దాని మీద బయట వచ్చాడు కాబట్టి ఎలక్షన్లో ఓట్లేసాము గెలిపించాము, తండ్రికి తగ్గ తనయుడైతే కాదు, ఎందుకంటే కన్న తండ్రినే కొట్టాడు అతను, అది అందరికీ తెలుసు, కన్న తల్లికి అన్యాయం చెల్లికి అన్యాయం అట్లా కేసు కూడా పెట్టించాడు. అతనికి ఎంతసేపటికి దాచుకో ఇదే కావాలి, అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడండి? తండ్రి పరిపాలనగా అసలు దేన్ని అతను ఎవరిది కూడా అతను ఎలా అంటారు వినిపించుకునే రకం కాదు.
అదనొక మొండి వైఖరి. తను చెప్పింది చెయ్యాలి, డబ్బులు ఇస్తాను, ఏదైనా సరే. ఈ రోజున మనం వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ చూస్తూనే ఉంటున్నాం కదా. ఏముంది, ఎటు చూసినా కూడా ప్రతి ఒక్కటి పాపం అందరూ భూములు లాగేసుకున్నారు. మద్యానికి బానిసలై చనిపోయిన వాళ్ళు, పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు, విపరీతంగా రేట్లు పెంచేశాడు. కానీ స్కాన్ మాత్రం చేయటానికి లేదు, డబ్బులే ఇవ్వాలి. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆవిడ పురంధరేశ్వరి గారే ఆ రోజు అడిగారు, అసలు ఎన్ని వేల మద్యం బాటిళ్ళు అమ్మారు, మీరు ఎంత ఖర్చు ఇస్తున్నారు ఈ రోజున బయటికి, డబ్బులనే ఎక్కడికి వెళదనాయి అని. కాబట్టి తండ్రి మాటలు అతను రాజకీయంగా గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి గారికి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు. సో ఒక మాటలో మీరు యాంకర్ శ్యామల గురించి చెప్పాలంటే వైసీపీలో అధికార ప్రతినిధి లేదా స్పోక్స్ పర్సన్, మొత్తం మీకు ఏమర్థమైందంటే ఏం చెప్తారు? ఆవిడ స్పోక్ పర్సన్ కాదు, అధికార ప్రతినిధి కాదు, ఒక పేటిఎం బ్యాచ్ అలానే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ చేస్తుంది అదే. సిద్ధం సభలకి రమ్మంటేనే డబ్బులు ఇస్తేనే సిద్ధం అన్న ఆవిడ ఈ రోజున మరి డబ్బులు ఇస్తేనే మాట్లాడుతుంది. ఈ రోజున కూడా ఎంతో కొంత మాట్లాడుకుంటూ ఖచ్చితంగా మాట్లాడుతుందంటేనే వాళ్ళు డబ్బులు తీసుకునే బ్యాచ్, అందులో సందేహమే లేదు. ఆవిడ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామో. ఇంకా ఈ పేటిఎం బ్యాచ్ గురించి ఒకసారి నేను మహిళ తరపున మాట్లాడటానికి వచ్చానంది. మరి అన్యాయంగా అమరావతి రైతులు ఆడవాళ్ల మీద ఎవరైతే ఈ పోలీసులు దాడి చేసి పచ్చి బాలింతరాలను కడుపులో కొట్టినప్పుడు ఆ రోజున ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళంతా? ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? రావచ్చు కదా. ఈ రోజున నీ హస్బెండ్కి హెల్ప్గా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజున వచ్చి మాట్లాడు. కాబట్టి అమ్మ అసలు మాట్లాడే హక్కు ఈవిడికి లేదు. ఫస్ట్ ఏం మాట్లాడుతుందో అనేది ఒకసారి ఆవిడ చూసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి మాట్లాడిన వీళ్ళంతా ఎక్కడ నెక్కున్నారో ఈ రోజున వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారో. మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడతారు, అది ఏ హోదా లేకపోయినా కూడా. నీకు మాట్లాడాలి, ప్రజల ఆడవాళ్ళ తరపున నేను మాట్లాడాలి అని అంటుంది కదా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే నీకు ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి అర్హత వచ్చిందా? ఆవిడ ఒక ఆడావిడే కదా, లేడీనే కదా. మరి ఆవిడ గురించి ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆవిడ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఆవిడ గురించి. ఆవిడ పొజిషన్ అలా ఉంది. పేటిఎం బ్యాచ్. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా అధికార ప్రతినిధి లేదా స్పోక్స్ పర్సన్, మొత్తానికి ఏదో ఈరోజు పేటిఎంలో కొంత అమౌంట్ పడిందేమో తెలియదు కానీ మొత్తానికి ఈరోజు మాట్లాడింది అని చెప్పి అంతే అంటున్నారు. సో చూద్దాం మళ్ళీ ఎప్పుడు కనిపించింది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.